సున్ను ఒకసారి అర్జెంట్గా నువ్వు కిందికి రా. ఇప్పుడా? డాడీ ఉన్నారు ఇంట్లో, నేను రాను. సున్ను, వేరే బ్రాంచ్ డ్రైవింగ్ కోసం నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా. అప్పుడు ఈ 5 days చాలా మిస్ అవుతాను నిన్ను. ఇమ్మీడియట్గా వచ్చే నువ్వు కిందికి రా. సరే వస్తున్నా ఉండు. రేయ్ నా వల్ల అయితే లేదు. ఇంకో బియర్ అయితే నేను ఈయనే వాడిపోతారు. అరే నేనైతే గివ్ అప్ ఐస్ క్రీమ్ చేస్తున్నా. తిందామా? ఇయ్యా తిందాం. ఏం ఫ్లేవర్ తింటావు? బటర్ స్కాచ్. తినమ్మా, ఏముందిరా ఇదొకటి అడ్డు మధ్యలో. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి? అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. ఏ ఫ్లేవర్ అయినా ఓకే. బటర్ స్కాచ్ లేదా? ఉంది సార్. అద్దరిందిరా ఈ ఫ్లేవర్. అబ్బబ్బబ్బబ్బబ్బ. దీన్ని చూస్తుంటే తాగిందంతా దిగిపోయిందిరా. దీన్ని ఎక్కేస్తారా ఇప్పుడు? 2-3 సార్లు ఇలాంటి ఎదవలు కళ్ళి కుక్కళ్ళు ఉంటారు. వదిలే, పద. నువ్వు రా రా శివ. అలా సాగిపోతున్న సునంద జీవితంలో ఒక సంఘటన ఎదురైంది. వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోవడం. డాడీ డాడీ డాడీ. అమ్మా 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 లేమ్మా. అమ్మా లేమ్మా. డాడీ లే డాడీ. ఒకసారి లే నాన్న, ప్లీజ్ నాన్న. శివ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల తనకెంత ట్రై చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. తన బాధని ఓదార్చడానికి శివ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సునంద ఒక్కసారిగా ఒంటరైపోయింది. డాడీ అమ్మా. సున్ను, శివ ఏడవకు సున్ను. సున్ను ఏడవకు. సున్ను, నేనున్నాను కదా, ఏడవకు సున్ను. సున్ను నా కోసం తిను సున్ను. సున్ను తిను, తిను సున్ను. ఇంకా ఎంతకాలం రా ఇలా? పోయిన వాళ్ళ అమ్మా నాన్నని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కనీసం వాళ్ళు లేని లోటునైనా తీర్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? పెళ్లి చేసుకోరా తన్ని. ఆ పిల్ల నా చీకటి గదిలో నుంచి నువ్వే తీగలవు. అలవాటయ్యే కొద్దీ చీకటి కూడా అందంగానే కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేసావు అనుకో, వెలుతురు కూడా కొన్నేళ్లకి తనకి ఓ ఓ శత్రువులా కనిపిస్తుంది.
ఇప్పుడిప్పుడే తను ఊరుకుంటుందిరా ఇట్లాంటి టైంలో పెళ్ళి అంటే. అయినా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదరా. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన తను నార్మల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందిరా. నమ్మి నీతో ఉండడం ప్రేమ అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టేది పెళ్లిరా. ప్రేమ అంటే నమ్మటం, పెళ్ళంటే నమ్మకం. ఒక భర్త స్థానంలో తనకి నువ్విచ్చే భరోసా ఒక లవర్ కూడా ఇవ్వలేడు. ఎవరైనా ఇవ్వలేరురా. ఎంత గొప్ప ప్రేమైనా సరే పెళ్లి దాకా చేరితేనే దానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. మీ పెళ్లితో తన గతాన్ని ఒక అందమైన జ్ఞాపకంలా మార్చి తన కొత్త జీవితానికి బహుమతిగా ఇవ్వు. రేయ్, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే కూర్చున్నావు అనుకో, ఈ విషయం కూడా గతంలాగే మిగిలిపోతుంది. కాలం వెనక్కి తిరిగి రాదు, మనమే ముందుకెళ్ళాలి. ఏయ్, మీ ఫ్రెండ్ అంట ఎవడో వచ్చాడు, రా. రేయ్, 5 నిమిషాలే. రే శివ, రే 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 శివ, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా. చిన్న నీకు చాలాసార్లు కాల్ చేశాను రా. ఆ రోజు నువ్వు వస్తావని ఈవినింగ్ వరకు నేను అక్కడే వెయిట్ చేశాను, కానీ నువ్వు రాలేదు. మరుసటి రోజు పేపర్లో చూస్తే నువ్వు సున్నం చంపావని న్యూస్ వచ్చింది. అసలు నువ్వు సున్నం చంపడం ఏంట్రా? నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. రే, ఆ అమ్మాయిలో మీ అమ్మని చూసుకున్నావు కదరా, అలాంటిది సునందని ఎందుకు చంపావురా? రే చిన్న, నేనెందుకు చంపుతారా తనని? నా ప్రాణమే తను, అలాంటిది నేనెట్లా చంపుతారా? మరి నువ్వు చంపందే నిన్నెందుకు జైల్లో వేశారా? రే చిన్న, నీకు తెలుసు కదా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఒట్టే చెప్తున్నారా, నేను చంపలేదు, చంపించేశారా. ఏదో జరుగుతుందిరా, నాకు తెలియాలి. రే, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి నువ్వేంటో నాకు తెలుసురా. నువ్వు చంపావంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా కాదురా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చంపలేదంటే నేను నమ్ముతాను. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు దీని వెనకాల ఏదో జరిగింది. నేను బయటికి రావాలి ఎలా అయినా, ప్లీజ్ రా. రే, నిన్ను కలవడానికి నన్ను 2 నెలల నుంచి వెయిట్ చేయించారురా, అలాంటిది బయటికి వెళ్ళరా? రే చిన్న, అవి తీసుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన కానిస్టేబుల్ని కొని దీని వెనకాల ఎవరు ఉన్నారా నేను తెలుసుకోవాలరా. ప్లీజ్ రా, నేను ఎలా అయినా బయటికి రావాలరా. ప్లీజ్ రా చిన్న. సరేరా. రేయ్, ఇట్రా. మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా? సార్. నువ్వు ఆ శివాగాడి ఫ్రెండ్ కదా? సార్. ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు? ఏంటి విషయం? ఏదన్నా ప్లాన్ వేసారా? సార్, ఒక చిన్న డీల్ సార్. ఏయ్, నీకు నాకు డీల్ ఏంట్రా? వెళ్ళు. సార్ 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 ఒకసారి చెప్పేది వినండి సార్, ఏయ్, ప్లీజ్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, నిన్ను కూడా బొక్కలేసి మక్కిలు ఎరగదీస్తా. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పు, ఏంటి? సార్, వాడు చాలా మంచివాడు సార్. రేయ్, మీ వాడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి? పో. సార్, ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్, మా వాడు చాలా మంచివాడు సార్, ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా, డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రేయ్, మీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఇచ్చావు కదా, మీ వాడిని నేను బయటికి తీసుకొస్తా. వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. రేయ్, సార్, ఎంత ఉంది ఇందులో?
సార్ ఒక 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు. ఇంకొక 5 లక్షలు చూడు. సార్ నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్. సరే వెళ్ళు. ఏయ్, ఇలా రా. డీల్ ఓకే చేశా. పొద్దున్నే అలారం మోగుతుంది. ఏదన్నా తేడా వస్తే నీకు ప్రమాదం, నాకు ప్రమాదం. బట్ తప్పించుకున్న తర్వాత బయట ప్రపంచానికి చాలా చాలా దూరంగా ఉండు. చాలా జాగ్రత్త. రై ఆపండి. రై అక్కడ సంచులు ఉన్నాయి, అవి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. నా బండాపు టాయిలెట్ వస్తుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకరా ప్లీజ్. రే శివ, శివ, రే రే శివ, శివ ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? నా సున్ను నా చేతులతోనే చంపేలా చేసిండు కదరా. ఎవరికి రానేనంట అంత కోపం? రే ఒక్కసారి కూర్చోరా ప్లీజ్, కూర్చోరా ప్లీజ్. ఇదెవరో కోపంతో చేయలేదురా, పగతో చేశారు. నా మీదనా? కాదు, సున్ను మీద. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం కోపంలో నుంచి పుట్టదురా, పగలో నుంచే పుడుతుంది. రే నీకు తెలుసు కదరా, ఆ చిన్నప్పటి నుంచి మనతోనే కదరా కలిసి పెరిగింది. అలాంటిది మనకు తెలియకుండా ఎవరే ఉంటారా? రే అన్ని విషయాలు మనకు తెలియాలని లేదురా. ప్రేమే కాదు, పగ పుట్టడానికి కూడా ఒకే ఒక్క క్షణం చాలు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ఎలారా? రే శివ, ఒక్కసారి గుర్తెచ్చుకోరా. కాలేజీలో సున్ను ఉన్నప్పుడు కానీ, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సున్ను వెంట పడ్డం, వేధించడం ఏదో ఒకటి చేసుంటారు కదా. లేదురా, తను ఏ విషయం నాకు చెప్పకుండా ఉండదురా. రే అలా ఎందుకు అనుకుంటావురా? వాడికి భయపడో లేదా నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేకపోవడంతో నీకు చెప్పకుండా దాచిందేమో. అరే తనకి ఎక్కిళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఉండదురా. అలాంటిది ఎవడని ఇంటబడితే ఎందుకు చెప్పకుండా ఉంటుందిరా? రే ఇదంతా కాదురా, ఒక్కసారి ఆలోచించరా. ఏదో ఒకటి గుర్తెచ్చుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఇద్దరిని అనుమానంగా అబ్జర్వ్ చేయడం కానీ, ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. ఫాలో? నేను సున్ను బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తెచ్చుకో, క్లూ దొరుకుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకడు ఫాలో అయ్యిండ్రా. అవునా? ఎప్పుడురా? ఎక్కడ? ఇంకా గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందా? వాడు బైక్
బైక్ నెంబర్ గుర్తు తెచ్చుకో. టిఎస్ 26 బి ఇంకా 7343. ఈ ఒక్క క్లూ చాలరా వాడిని పట్టుకోవడానికి. హలో చెప్పరా చిన్న. రే, ఇప్పుడే నేను నీకు బైక్ నెంబర్ పంపిస్తాను. ఆ బైక్ అడ్రస్ నాకు పంపించు. సరేరా, ఒక 5 minutesలో. ఓకే. బైక్ నెంబర్ సెండ్ చేయి. ఓకేరా. ఏమైందిరా? రే అడ్రస్ వచ్చేసి ఓకేరా, థ్యాంక్ యూరా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రే, వాడి ఇంటి అడ్రస్ దొరికిందిరా. పద, ఇదిగో ఈ షర్ట్ వేసుకో, వెళ్దాం వాడి దగ్గరికి. ఎవరు? టీఎస్ 26 B7343. బైక్ నీదేనా? నాదే. అయితే ఏంది? పదరా స్టేషన్కి. సార్ సార్ ఏమైంది? యాక్సిడెంట్ చేసి వచ్చి దర్జాగా ఇంట్లో కూర్చొని మెక్కుతున్నారా? నీ వల్ల చిన్న పాప చనిపోయింది అక్కడ. యాక్సిడెంటా? నా సంబంధం లేదు సార్. 4 months బ్యాక్ పీరియడ్ పైన బైక్ తీసుకెళ్ళాడు సార్. ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని. నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఈ పేటర్ ఎవర్రా? పీటర్ అంటే తెల్లగడ్డం ఉంటుంది ఆడేనా? అదేనే సార్. ఎక్కడ ఉంటాడు? పక్క గల్లీలో ఉంటాడు సార్. చూపిస్తావా? చూపిస్తా సార్, పదండి. చా, ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాత శివన్ కావాలనే వాంటెడ్లీ ఆ అమ్మాయిని చంపలేదని మాకు అర్థం అవుతుంది సార్. కానీ శివన్కి తెలియకుండా తన చేత ఎలా చంపించారు సార్? మీరేమనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి హిప్నటైజ్ చేసింటారు. ఒకవేళ హిప్నటైజ్ కాకపోతే శివన్ ఏదైనా దయ్యం ఆవహించుండొచ్చు సార్. అది కాకపోతే మేబీ బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుంది సార్. హిప్నటిజం, డెవిల్, బ్లాక్ మ్యాజిక్. సార్, ఈ మూడిట్లోనే ఏదో ఒకటి అయి ఉండొచ్చు సార్. అసలే ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చెప్పండి సార్. చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం. చెప్పి 1 hour అవుతుంది కదా. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్.